ఓటు వేద్దాం రండి అంటూ లెట్స్ ఓట్ సంస్థ చేపట్టిన ఎన్నికల ప్రచార ఉద్యమం ఊపందుకుంటుంది, వేడెందుకుంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న వాక్ అనంతపురానికి చేరింది. సో అనంతపురంలో ఇక్కడ ఉన్న ఆర్ట్స్ కళాశాలలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఆర్ట్స్ కళాశాలలో ఇప్పటికే కొన్ని వందలాది మంది విద్యార్థులు ఇక్కడ జాయిన్ అవ్వడం చూస్తున్నాం. అలాగే మరికొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ అలాగే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కూడా మరికొద్దిసేపట్లో ఇక్కడ రాబోతున్నారు. వారు జెండా ఊపి వాక్ని ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో మనతో ఇక్కడ పుర ప్రముఖులు చాలామంది ఉన్నారు. అలాగే లెట్స్ ఓట్ సంస్థ కో కన్వీనర్ ప్రొఫెసర్ మాల్కొండ గారు కూడా ఉన్నారు. సో మాల్కొండ గారు, విజయవాడలో నిన్న ఘనంగా జరిగింది, ఒక చక్కటి విజయాన్ని అక్కడ మనం చూసాం. లెట్స్ ఓట్ వాక్ సాధించిన ఘన విజయం అది. సో ఇప్పుడు అనంతపురానికి వచ్చారు. ఓటు విలువను, ఓటు యొక్క బాధ్యతను, ఓటు యొక్క హక్కును, ఇలాంటి విషయాలతోటి చైతన్యపరిచేటటువంటి లెటస్ ఓట్ అనే ఒక ఆర్గనైజేషను 2008లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిందండి. ఇప్పుడు రాష్ట్రం విభజన జరిగినటువంటి నేపథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ చాప్టర్ని, లెటస్ ఓట్ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ని మనం విజయవాడలో ప్రారంభించాం. ఇప్పుడు ఈ ఎలక్షన్లు 11వ తారీఖు ఉన్న నేపథ్యంలో ఒక చైతన్యాన్ని తీసుకురావాలి, ఓటు యొక్క విలువను తెలుసుకోవాలి, ఓటుని సద్వినియోగించుకోవాలి, ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే దిశలో అందరూ ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి. ముఖ్యంగా మనం గమనిస్తూ ఉంది, పట్టణాల్లో, నగరాల్లో 40% కూడా ఓటింగ్ జరగటం. అందరూ విద్యావంతులు, పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, అన్ని విషయాలు తెలిసినటువంటి విద్యావేత్తలే ఉన్న నగరాల్లో 40% కూడా ఓటింగ్ జరగటం లేదు అంటే దాన్ని మనం అందరూ ఆలోచించి చైతన్యపరుచుకొని వచ్చే ఎన్నికల్లో అందరూ వినియోగం చేసుకోవాలా అని మేము ఈ కార్యక్రమాల ద్వారా మేము విన్నవిస్తున్నాము. ప్రజలందరూ, మీడియా అందరూ ఈ విషయాల్లో సహకరించాలి. టైం చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రజలందరినీ ఈ ఉన్న మాధ్యమాలని ఉపయోగించుకొని ప్రజలందరినీ చైతన్యపరిచి అందరూ అందరూ ముఖ్యంగా మేము చిన్నపిల్లల భవిష్యత్తు, పిల్లల ద్వారా చేస్తున్న ప్రచారం ఇది. సో ఇది ఏ పార్టీకో ఓటు వేయండి అని చేస్తున్న ప్రచారం కాదు, ఓవరాల్గా ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో అందరూ పార్టిసిపేట్ చేయాలని చేస్తున్న ప్రచారం లెట్స్ ఓట్ సంస్థ. సో లెట్స్ ఓట్ గారు, అనంతపురం మీ నేటివ్ ప్లేస్కి వచ్చేసాం. సో అనంతపురం అంటేనే మీరు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. ఇక్కడ విజయవాడకు చూసిన క్రౌడ్కి ఆల్మోస్ట్ డబుల్ సైజులో కనిపిస్తుంది క్రౌడ్. ఇక్కడ ఇంకా కొన్ని వందల వేల మంది విద్యార్థుల త్వరలో మనతో జాయిన్ కాబోతున్నారు. ఏంటి అనంతపురం లెట్స్ ఓట్ వాక్ ప్రత్యేకత అంటే, ఇప్పుడు మనం విజయవాడలో అర్బన్ ఏరియాలో ఉన్న సిటిజన్స్ని అడ్రస్ చేసాము, కానీ రూరల్ ఏరియాస్లోనే ఈ డబ్బుకు, తర్వాత కులానికి, మతానికి ఎక్కువ ప్రలోభం చెందేసి వాళ్ళు ఓటు దుర్వినియోగం చేస్తున్నారు. అట్లా కాకుండా ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు వాళ్ళ కులానికి, మతానికి, డబ్బులకి అట్లా చాలామంది అంటే వాళ్ళని రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళని అమాయకులు అని చెప్పను, కానీ వాళ్ళు దే ఆర్ గెటింగ్ టెంప్టెడ్ టు దీస్ థింగ్స్ అనమాట. మేబీ వాళ్ళ ఆర్థిక అవసరాల కోసం కావచ్చు, ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ప్రలోభానికి లోనవుతున్నారు. వాళ్ళకి ఈ మెసేజ్ క్లియర్గా వెళ్ళాలా. మీరు దానికి లోనే వెళితే మీ జీవితం అంతా అంధకారం అయిపోతుంది. మీరు మంచి నాయకుని ఎన్నుకోండి. ఈ తరుణంలో ఎలక్షన్స్ మళ్ళా 5 ఏళ్ల తర్వాతే వస్తుంది. ఈ పీరియడ్లో మొత్తం అంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. మీకు మీ లైఫ్స్ బాగుండాలి అంటే నాయకుడు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రలోభాలకు లోను కాకోకుండా మీరు విఘ్నతతో ఓటేయండి, బాధ్యతతో ఓటేయండి అనే మెసేజ్తో ఈ అనంతపూర్లో, ఎందుకంటే రూరల్ ఏరియాని కవర్ చేస్తుంది కాబట్టి అర్బన్ ఏరియాస్కి, రూరల్ ఏరియాస్కి డిఫరెన్స్ ఏంది, ఈ ఓటు హక్కు అనేది దానికంటే కూడా ఓటు మన బాధ్యత. ఆ బాధ్యతను మనం విశేషంగా విఘ్నతతో ఓటేసి మంచి నాయకులు ఎన్నుకుంటే రాష్ట్రానికి, దేశానికి బాగుంటుందని చెప్పేసి ఈ మెసేజ్ అనంతపురం ద్వారా రూరల్ ఆంధ్రప్రదేశ్కి తీసుకెళ్ళడం. అనంతపురం 2వ కేంద్రం లెట్స్ ఓట్ వాక్ కోసం ఎంచుకున్న నగరాల్లో. అలాగే జాయింట్ కలెక్టర్ గారు మనతో జాయిన్ అయ్యారు, అనంతపురం జిల్లా జాయింట్ కలెక్టర్ గారు. సో వెల్కమ్ సార్ జాయింట్ కలెక్టర్ గారు. TV5 లైవ్ ప్రసారం ద్వారా మనం లెట్స్ ఓట్ వాక్ గురించి ప్రచారం చేస్తున్నాం. సో లెట్స్ ఓట్కి సంబంధించి TV5 ఈజ్ ది మీడియా పార్ట్నర్. సో అనంతపురంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ప్రత్యేకతలేంటి? అంటే ఒక జిల్లా కలెక్టర్ మీరే
ఎలక్షన్ సంబంధించి ప్రధాన అధికారి ఇక్కడ. సో ఎటువంటి ఏర్పాట్లు ఎన్నికలకు సంబంధించి జరుగుతున్నాయి, ఎక్కువ మంది ఈ డెమోక్రటిక్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేసేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏంటి? సో ఈరోజు ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో లెట్స్ ఓట్ ఏపీ చాప్టర్ అనంతపురంలో వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఇటు ఆదరణ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎన్నికల నిఘా వేదిక, జిల్లా యంత్రాంగం అంతా కలిసి ఈరోజు అనేటువంటిది పెద్ద కార్యక్రమం జరుగుతూ ఉంది. మీరు ఇప్పటికే 2014లో చూశారు లెట్స్ ఓట్ అనేటువంటిది ఇంపాక్ట్ ఎలా ఉందన్నది. 2019లో కూడా దానికి మించి ఉంటుంది అనుకుంటున్నాం. మనకి అనంతపురం 80% ఉంది 2014లో. దాంట్లో అనంతపురం హెడ్ క్వార్టర్స్ కేవలం 60% మాత్రమే ఉంది. సో ఆ రూరల్ కన్నా అర్బన్ తక్కువ ఉంది. రిమోట్ పార్ట్ అయినటువంటి రాయదుర్గ్ ఈజ్ 85%. ద టౌన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఓన్లీ 60%. సో అనంతపురం ప్రజలు సిగ్గుపడాల్సిన పరిస్థితి అంటే అది సిగ్గు అనేది అంతమా లేకపోతే వేరియస్ రీజన్స్ అనుకోండి. అయితే ఇప్పుడు అన్ఫార్చునేట్ గా ఏమవుతుందంటే చదువుకునేటువంటి వాళ్ళందరికీ ఓటు వేయండి చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అందరూ కూడా ఓటు వేయండి అని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకు రాకూడదు. అసలు లెట్స్ ఓట్ అనేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోనంటే, ఓటు ఉంది, ఓటు వేయండి అనుకొని చెప్పి అదొక ఆయుధము. దానివల్ల అనేటువంటిది అది కేవలము ఏదో 5 సంవత్సరాలకు వచ్చి ఒకసారి వేసేది కాదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటిది ట్రూత్ కన్నా చాలా గొప్ప పవర్ ఉన్నటువంటిది డెమోక్రసీలో అనేటువంటిది ప్రజలకు అర్థం కావట్లేదు. ఇంకా పర్వాలేదు, ఒకవేళ ఒక 100 మందిలో 50 మంది 60 మంది వేస్తే ఏదో ఒక లీడర్ వస్తారో అతను పాలిస్తారో అయిపోతుంది. బట్ 100కు 100 మంది అనేటువంటిది వేస్తే దాంట్లో రియల్ గా అనేటువంటిది ఎవరికి ఎంత అనేటువంటి సపోర్ట్ అనేటువంటి తెలుస్తుంది. సో ఈసారి అనంతపురంలో మేము హైదరాబాద్ కంటే మీరు చాలా బెటర్గా ఉన్నారు. మా దగ్గర లాస్ట్ టైం 48% పోలింగ్ అనేది మేము బహుశా సిగ్గుపట్టం అనే పదం కంటే కూడా ఇంకా ఎక్కువ పదాన్ని వాడాల్సిన పరిస్థితి. సో అనంతపురం ఈజ్ బెటర్ దట్ వే. సో ఈ 60ని కనీసం 70-75% చేయడానికి మీ పరంగా, అంటే ప్రభుత్వ పరంగా, ఎలక్షన్ కమిషన్ పరంగా ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? జిల్లా స్థాయిలో అనేటువంటిది స్వీప్ అని చెప్పి సిస్టమాటిక్ ఓటర్స్ ఎడ్యుకేషన్ అండ్ ఎలక్టరల్ పార్టిసిపేషన్, దట్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ఈసీఐ ప్రోగ్రామ్. జిల్లా స్థాయిలో ఒక జాయింట్ డైరెక్టర్ అగ్రికల్చర్ ని అధ్యక్షతన స్వీప్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే చాలా చక్కటి కార్యక్రమాలు అనేటువంటివి జరిగాయి. ఎక్కడెక్కడైతే లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో అటువంటి పిఎస్ని ఐడెంటిఫై చేయడము, అక్కడ ఇంటింటికి అనేటువంటిది వెళ్ళి చెప్పడము, మీ పోలింగ్ స్టేషన్ ఎక్కడుంది అని చెప్పడం అనేటువంటి జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే లో పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ ఉందో అటువంటి ఏసీస్ని కూడా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. తర్వాత డిఫరెంట్ ర్యాలీస్ అంటారా, లేకపోతే బెలూన్స్ అంటారా, లేకపోతే అనేటువంటిది డిఫరెంట్ ల్యాంప్స్ అంటారా, లేకపోతే అనేటువంటిది ఎస్హెచ్జి సంఘాల్లో అనేటువంటిది ప్లెడ్జ్ అంటారా, ఇలా వేరియస్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అయితే ఎవరైతే ఉన్నారో సొసైటీలో అందరితో కూడా అనేటువంటిది ఇవంతా కూడా ప్లెడ్జెస్ తీసుకోవడం జరిగింది. అలాగే మద్యం, డబ్బు సంబంధించి ఎటువంటి నివారణ చర్యలు ఏమైనా చేపట్టగలుగుతున్నారు? దట్స్ ట్రూ. యాక్చువల్గా అయితే 2019 ఎలక్షన్స్ అనేటువంటిది అంటే ఓట్ పర్సంటేజ్ పెంచి 5,000 అయింది ఓటు అంటున్నారు. సో అటువంటి వాటిని మనం నివారించాల్సిన పరిస్థితి బాధ్యత మనందరి మీద ఉంది. ఎథికల్ ఓటింగ్ అనేటువంటిది నౌ ది కాన్సెప్ట్. అంటే అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది. ఎప్పుడో 1860లోనే అనేటువంటి తయారు చేసినటువంటి ఇండియన్ పీనల్ కోడ్లోనే 171 బి అండ్ ఈ అనేటువంటి బ్రైబరీ అనేటువంటి సెక్షన్ ఉంది. ఈవెన్ 1951లో తయారు చేసినటువంటి దాంట్లోనే మనకి బ్రైబరీ గురించి ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్స్ లైక్ లెట్స్ ఓట్ అండ్ ఆల్, దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ ఎవరైతే ఓటు వేయట్లేదో వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. బట్ ఓటు వేస్తున్నటువంటి వాళ్ళు సక్రమంగా వేస్తున్నారా అని దాని మీద అనేటువంటిది కొంచెం కాన్సన్ట్రేట్ కనిపిస్తున్నది. అంటే ఎక్స్పెండిచర్ మీకు తెలిసిందే, రూల్ 90 కింద హెచ్ఓపికి హౌస్ ఆఫ్ ద పీపుల్కి 70 lakhs అండ్ ఏపీఎల్ఏకి 28 lakhs. దట్స్ మాక్సిమం. ఎవరు లోబడి ఉంటున్నారు ఈ పరిమితులకి? అంటే ఎందుకు మనం దాన్ని వాచ్ అనేది మనం చేయలేకపోతున్నాం? ఒక వాచ్ డాగ్ లాగా మీలాంటి వ్యవస్థలు ఎందుకు ఇందులో వైఫల్యం అవుతున్నాయి? అంటే నిజం చెప్పాలనుకోనంటే దానికి కావాల్సినటువంటిది
ఒకవేళ అటువంటి పరిస్థితి చేస్తే అనేటువంటిది అంటే ఇంత పెద్ద ప్రాసెస్లో అనేటువంటి అలా చేయడం వల్ల అనేటువంటిది మళ్ళీ ఏ విధంగా కోర్టులో డిఫెండ్ చేసుకోవాలి, ఏ విధంగా దానికి కావాల్సినటువంటి ఫాలోవర్ ఆఫ్ ఎవిడెన్సెస్ అనేటువంటి ప్రాపర్గా పెట్టుకోకుండా మనం స్ట్రైట్ అవే చేయలేము. కాబట్టి దట్స్ స్ట్రాంగ్ ఫాలోవర్ ఆఫ్ ఎవిడెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిఫోర్ బుకింగ్ సచ్ ఎక్స్పెండిచర్స్. సో అలాగే మనతో ఉన్నారు ఎలక్షన్ వాచ్ ఎన్నికల నిఘా విధానం ప్రతినిధి మనతో ఉన్నారు. సో ఏంటి సార్ మీ సంస్థ తరఫున ఎటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఇప్పుడు మనం కలెక్టర్ గారిని అడిగాము, ఇటువంటి ప్రలోభాలకి ఓటర్స్ లొంగకుండా ఉండడానికి ఏం చేయాలి మనం? సార్ 2000 ఈ ఎన్నికల నిఘా వేదిక ఏర్పడింది ఇక్కడ. అప్పటి నుంచి నేనే ఇక్కడ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఉన్నాను. దాదాపు 4వ ఎలక్షన్ ఇప్పుడు నేను చూస్తున్నాను. సార్ వివిధ కాలనీల్లో అనంతపురంలో నూకట్ కార్నర్స్కి వెళ్ళి మేము మద్యానికి డబ్బుకు అమ్ముడుబోము, అటువంటి వాళ్ళని ఈ కాలనీలోకి రానియము అని చెప్పి ప్రతి కాలనీలో ఊరేగింపులు చేస్తున్నాం, ప్రెస్కిస్తున్నాం. తర్వాత ఎన్నికల నిఘా వేదిక ద్వారా ప్రతి నియోజకవర్గంలో 2 కార్యకర్తలు ఉంటున్నారు. వారు మాకు కోఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడైతే డబ్బు పంచబడుతున్నారో, ఎక్కడైతే అవినీతి జరుగుతున్నారో వాళ్ళు ఇస్తున్నారు. ఈసారి ప్రభుత్వం మాకు కల్పించిన అవకాశం అంటే సి విజిల్. మేము గంధర్వులే తీర్చనట్లు మా ఇబ్బందులు తప్పుకునేదానికి మేము సి విజిల్ ద్వారా ఇప్పటికే మేము దగ్గర 50 సి విజిల్ ద్వారా మేము పట్టిస్తున్నాము. అది మా వాళ్ళకి సేఫర్ సైడు. మేము ఇంకా ఈసారి విద్యార్థుల్లో పోయినసారి 150 కాలేజీల్లో చైతన్యం హాలిడే వస్తే ఎలక్షన్ రోజని ఏదో చేసుకోకుండా ఉండుకోకుండా ఓటు అన్న బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కు అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళలో ఓటింగ్ చైతన్యం కలిగించి వాళ్ళతో ఓటింగ్ శాతాన్ని పెంచడానికి కృషి చేస్తున్నాం. ఈసారి కనీసం 90% మేము కాలనీలో పర్యటించి విద్యార్థుల్లో పర్యటించి ఇటు మేధావులు ముసలివాళ్ళు మేమెందుకు ఎవరబోతుంది అనుకుంటా ప్రతి మేధావి ఓటు చేస్తేనే సరైన ప్రభుత్వాలు వస్తాయి, సరైన నాయకత్వం వస్తుంది. దానికి మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ జిల్లా యంత్రాంగం కానీ విశేషమైన సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. మేము ఎక్కడ షామియానాలు లేవంటే, ఎక్కడ మంచినీళ్ళు లేవంటే, ఎక్కడ ఇబ్బందులు ఉన్నాయంటే కలెక్టర్ గారు అని ఎస్పీ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అలాగే అభ్యర్థులతో కూడా మీరు బహుశా భగవద్గీత మీద ఖురాన్ మీద ప్రమాణం చేయించి మేము ఇంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాం అని చెప్పించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. సో అప్పుడే ఈ 5,000 రూపాయల ఓటు అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి నుంచి మనం బయటపడుతుంది. మీరు చెప్పండి, ఏ విధంగా నోడల్ ఆఫీసర్ మీరు, సో ఏ విధంగా స్వీప్ సంస్థ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగేందుకు అలాగే ఓటింగ్ వ్యవస్థలో మనం చూస్తున్న ఈ లోపాలని సరిదిద్దేందుకు ప్రయత్నం చేస్తాం? నమస్కారం అండి. భారత ఎన్నికల సంఘము అందరూ ఓటేయాలి, నిజాయితీగా ఓటేయాలి, నిర్భయంగా ఓటేయాలి, నిష్పక్షపాతంగా ఓటేయాలి. ప్రజా ఓటు బలమైన ఆయుధం. భారత ఎన్నికల సంఘము స్వీప్ అనే కార్యక్రమాల ద్వారా జిల్లా ఎన్నికల అధికారి గౌరవ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు నన్ను జిల్లా స్వీప్ నోడల్ ఆఫీసర్గా నియమించారండి. కానీ ఇందాక జిల్లా జాయింట్ కలెక్టర్ గారు చెప్పినట్టు పల్లె ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంది. చదువుకొని పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఇందాక అనంతపూర్లో 60% ఓటింగ్ శాతం ఉంది. ఎందుకు ఇంతమంది బాగా చదువుకున్న విద్యార్థులు ఓటేయకుండా ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా తయారు మనం చూస్తున్నాం? ఈ ఫస్ట్ టైం ఓటర్స్, సో చాలా మంది ఫస్ట్ టైం ఓటర్స్ ఇక్కడ మనతో జమ కావడం చూస్తున్నాం. కనీసం వాళ్ళైనా ఈ పరిస్థితులు మార్పు తీసుకురావాలి. ఓటు కార్యక్రమం ద్వారా ఈరోజు అందరినీ యువకులు విద్యార్థులు పట్టణ ప్రాంతంలో ఉన్న వాళ్ళను చైతన్యం కలిగించి ఎక్కువగా ఈ జిల్లాలో 76,000 మంది కొత్త ఓటర్లు నమోదు కావడం జరిగిందండి. స్వీప్లో 2 కార్యక్రమాలు ఉంటాయి. కొత్తగా ఓటర్లను నమోదు చేయడం, ఓటర్లలో చైతన్యం కలిగించి వారు నిజాయితీగా ఓటేసి అందరూ ఓటు వేసే విధంగా ప్రధాన కార్యక్రమం. జిల్లాలో వినూత్నంగా నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, అలానే జిల్లా స్థాయిలో అనేక కార్యక్రమాలు చేశామండి. ల్యాంప్ ఫెస్టివల్ ద్వారా, బెలూన్ ఫెస్టివల్స్ ద్వారా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ ఈ అనంతపూర్ జిల్లాలో అనేక కార్యక్రమాలు వినూత్నంగా చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరం ఓటింగ్ శాతం పెరగవచ్చు, కొత్త ఓటర్లు జరిగింది కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు ఇంకా వారం 10 రోజులు ఉంది కాబట్టి చేపట్టి పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని ఇందాక సార్ చెప్పినట్లుగా 90% కాకపోయినా కనీసం 70-75% కైనా ఈ పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. తప్పకుండా సాధించగలమండి జిల్లా అధికారులందరి సహకారంతో. సో మనతో మేఘనారెడ్డి, మీరు కూడా ఇప్పటి వరకు ఓన్లీ మేల్ డామినేషన్ కనిపిస్తుంది ఇక్కడ. ఫీమేల్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మనోరంజన్ రెడ్డి గారు, ఏమిటి ఇక్కడ మనం చూస్తున్నాం పెద్దవాళ్ళ కంటే అంటే 40 దాటిన వాళ్ళకంటే కూడా తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు. సో కనీసం ఈ జనరేషన్ అయినా
లో ఓటింగ్ పర్సంటేజ్ అనేదాన్ని, అలాగే ఓటర్లు రకరకాల ప్రలోభాలకి గురి కావడాన్ని ఈ జనరేషన్ అరికట్టే పరిస్థితి కనిపిస్తోంది. సో మీరు ఎటువంటి ఆశాభావంతో ఉన్నారు? ఖచ్చితంగా సార్, మార్పు అనేది మొదలైంది. ఖచ్చితంగా ముందు ఇంకా కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా దే ఆర్ వెల్ అవేర్, సీట్స్ వల్ల కానివ్వండి, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కానీ బాగా కండక్ట్ చేశారు. లాట్ ఆఫ్ ఏ చేంజ్ ఫ్రమ్ ద పబ్లిక్, ఎస్పెషల్లీ ఇన్ ద యంగ్ జనరేషన్ చాలా మార్పు చాలా ముందు ఖచ్చితంగా కనపడుతుంది. ఇక్కడే మీరు చూసినట్టయితే చాలామంది అందరూ పిల్లలే కనిపిస్తున్నారు. అట్ ద సేమ్ టైం వాట్ ఐ సజెస్ట్ ఏంటంటే, సపోజ్ మీ క్యాండిడేట్ కానీ ఇంకో ఎవరు నచ్చకపోతే యూ కెన్ గో ఫర్ నోటా. దట్ ఆఫ్ కైండ్లీ ఫస్ట్ యూ క్యాష్ ద ఓట్, ఇట్స్ అ బర్త్ రైట్, దట్ షుడ్ బి డన్. ఎవరో మన ఓటు వేసే బదులుగా మనమే మన ఓటుని కనీసం నోటా కూడా అత్యంత దురదృష్టకరమైన పరిస్థితుల్లోనే నోటాను వినియోగించుకోవాలి. ఖచ్చితంగా అది మాత్రం మన ముందు అందరం కూడా దాని ముందుకైతే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. అందరికి కూడా ప్రజలకు అందరికి కూడా తెలియచేయాలి. అట్లీస్ట్ మేక్ యూజ్ ఆఫ్ దట్ యువర్. సో మేఘన, ఈసారి ఉమెన్లో ఎక్కువ అవేర్నెస్ కనిపిస్తుంది మనకు. ఈ పొలిటికల్ మీటింగ్స్ కూడా వివిధ పార్టీల ప్రచారాల సభలకు కూడా ఉమెన్ ఎక్కువ హాజరవుతున్నారు. సో ఈసారి ఉమెన్ నుంచి ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఉంటుందని ఆశించవచ్చు. డెఫినెట్గానండి. ఐ థింక్ ఎవ్రీవేర్ ఇన్ ఆఫీస్ అండ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ విమెన్ ఆర్ కమింగ్ అహెడ్. మనం లాస్ట్ ఇయర్ చూసుకుంటే దే వాజ్ డెఫినెట్లీ ఒక 6-7% డిఫరెన్స్ ఉన్నది. విమెన్ పాపులేషన్ తక్కువ అండ్ దెన్ దాంట్లోని మళ్ళీ తక్కువ పర్సంటేజ్ ఓట్ చేయడం వల్ల వాళ్ళ వ్యూస్ని రిప్రజెంట్ చేసేవాళ్ళు, వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎన్నుకోవడం అనేది జరగడం లేదు. విక్టిమైజ్ చేసుకునే కంటే మనము వీ హ్యావ్ టు బీ అట్ ద పవర్ in power who can help us with the right policies. So I think women should come out and vote. Aa gap ni bridge cheyali. Women every year takku vote chestaru men kanta. Aa percentage ni penchite overall voters percentage easy ga perugutundi. And I think women of all age will get a representation in the government of the right vote to the right person and for the right reason. మీ స్కూల్స్ నుంచి కూడా చాలా మంది పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చారు మీరు. సో వాళ్ళందరూ ఎటువంటి ప్రచారం చేయబోతున్నారు ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం కోసం? మెన్ అండ్ విమెన్ లైక్ అందరూ అడల్ట్స్ చాలా కరెక్ట్ రీజన్స్ తోని కాస్ట్కి కానీ మనీకి కానీ ఓట్ వేయకుండా కంపల్సరీగా ఓట్ వేయాలి అనే దాని మీద పిల్లలు చేస్తున్నారండి. దే ఆర్ ఆల్ కమింగ్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. విశాఖపట్నం, విజయవాడ, అనంతపూర్ దగ్గర వీ హ్యావ్ స్కూల్స్. మా ప్రొడక్ట్ రన్ అయ్యే స్కూల్స్ అండ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ టు పార్టిసిపేట్. అండ్ లెట్స్ హోప్ దట్ అట్లీస్ట్ విత్ దిస్ ఎఫర్ట్స్ దట్ వీఆర్ డూయింగ్ టుడే women vote more and overall percentage of voters at least goes up by 10%. మనతో మున్సిపల్ కమిషనర్ గారు జాయిన్ అయ్యారు. అనంతపురంలో చాలా చైతన్యం కనిపిస్తుంది. ఈసారి ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్లుగా చాలా ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. సో చెప్పండి కమిషనర్ గారు, మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఓటింగ్ పర్సెంట్, ఇక్కడ రెండు విషయాలు మనకు. ఒకటి ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం. ఇందాక జాయింట్ కలెక్టర్ గారు చెప్పారు అట్ అనంతపురంలో లాస్ట్ టైం పోలింగ్ అయిన ఓట్ల సంఖ్య. సో ఈ 60% కనీసం ఒక 50% పెరిగి అంటే 90%కి చేరడానికి ఎటువంటి చర్యలు అవసరం? ఇక్కడ మన జిల్లా యంత్రాంగం, మన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ గారు, అలాగే మన జాయింట్ కలెక్టర్ గారు, అలాగే అందరం, అలాగే స్వీప్ కింద మన అందరూ కలిసి ఈసారి ప్రజలకి చాలా చైతన్యం చేయడానికి ఎన్నో ప్రోగ్రామ్స్ని జాయింట్గా టేకప్ చేయడం జరిగింది. ఈవెన్ ఇవాళ కూడా మా వర్కర్స్ అందరితోటి కూడా ఒక ప్రతిజ్ఞ చేయించడానికి ఎపిక్ కార్డ్స్ తోటి సాయంత్రం కూడా ఒక ప్రోగ్రాం పెట్టాము. అంటే ఇంకా అన్ని రకాలుగా కూడా మనం ప్రయత్నాలు చేస్తున్నాము. ఈసారి యాక్టివిటీస్ మటుకు చాలా బ్యూటిఫుల్గా ప్రజల్లోకి తీసుకెళ్లేటట్టుగా యాక్టివిటీస్ అన్ని కూడా టేకప్ చేస్తాం. డెఫినెట్గా మనము వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ దట్ దేర్ ఈస్ సమ్ ప్రోగ్రెస్ ఇన్ దిస్ థింగ్ ఉంటుందని చెప్పి ఆశాభావంతో ఉన్నాం. జనరల్గా కొంచెం అర్బన్ ఏరియాస్లో కొంత నెగ్లిజెన్స్ దానికి అయినా సరే ప్రజల్ని బాగా చైతన్యం. ఏమిటనుకుంటున్నారు కారణం? ఈ అర్బన్ ఏరియాస్లో ఈ నిర్లిప్తత రావడానికి, లేకపోతే బద్ధకం పెరగడానికి, నిర్లక్ష్యం రావడానికి కేవలం అర్బన్ ఏరియాస్లోనే, అంటే ఇక్కడున్న ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వలన, లేకపోతే ఏంటి విలేజెస్లో పని లేక ఓటేస్తున్నారా? అంటే అది నేషనల్, దాన్ని ఇప్పుడు మనం ఇమీడియట్గా తీర్చలేం. కానీ ఇప్పుడు ఎందుకంటే ఆ ఒక్క విషయంలోనే కాదు, అన్ని విషయాల్లోనూ కొంచెము ఒకరికొకరికి సంబంధం లేకుండా ఎక్కువ ఇక్కడ ఉంటారు. అయినా సరే సోషల్ ఇష్యూ, సోషల్ ఇష్యూ అయినా సరే మనము ప్రజలకి అందుబాటులో ఉండేటట్టుగా పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేయడం కానీ, అలాగే దీన్ని ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వడం కానీ, అట్లాగే అన్ని రకాల మనము ఈ యాక్టివిటీస్ని టేకప్ చేయడం జరిగింది. ఇంకా ఇవాళ వినూత్నంగా మన వర్కర్స్, మా పిహెచ్ వర్కర్స్, అలాగే నాన్ పిహెచ్ వర్కర్స్, కార్పొరేషన్ వర్కర్స్ అందరితోటి కూడా వీఆర్ ఓటింగ్, మేము ఓట్ చేస్తాం, మీరు కూడా ఓట్ చేయండి అని చెప్పి ఒక రకమైన వినూత్నంగా చేసి, ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏంటంటే మనం ఎదుర్కొంటే
యూనిట్ పెట్టి ఎట్లా చేయాలి, వీవీప్యాట్ని ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది కూడా ఒక చైతన్యం చేయడం జరిగింది. ఎన్నో ర్యాలీస్లో మనం అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. డెఫినెట్గా వీఆర్ కాన్ఫిడెంట్ దట్ సమ్ ప్రోగ్రెస్ విల్ బి దేర్. చేయండి సార్, సమయం తక్కువగా ఉంది. ఈ ఉన్న 1 వీక్ సమయంలో మనం సో మనతో కలెక్టర్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, అనంతపురం జిల్లా కలెక్టర్ గారు. సో మార్నింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ ఆన్ దిస్ అకేషన్. సో TV5 లైవ్ ద్వారా ప్రస్తుతం మనం ప్రేక్షకులతో మాట్లాడుతున్నాం. ఓటింగ్ పర్సంటేజ్ పెరగడం గురించి, అలాగే ఓటర్లను ప్రలోభాలకు గురిపెట్టే వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి ఓటర్లను కాపాడటం కోసం. సో ఎటువంటి యాజ్ ఎ కలెక్టర్ మీరు తీసుకుంటున్నారు అనంతపురం జిల్లాలో? మన అనంతపురం జిల్లాలో దాదాపు 32,30,000 మంది ఓటర్గా ఈ ఎలక్షన్లో ఓటు వేయడానికి నమోదు చేసుకున్నారు. సో వీళ్ళందరం కూడా నిజాయితీగా ఓటు వేయాలి, కులం, మతం, డబ్బు అలాంటి ఒత్తిడికి పాల్పడకుండా, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఓటు ఒక మంచి అవకాశం, మంచి మార్గం, మంచి ఆయుధం అని చెప్పచ్చు. సో అలాంటి ఒక విలువైన ఈ ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల మధ్యలో ఒక చైతన్యం రావాలని, ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఓటు వేయాలని మేము ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాన్ని పెడుతూ ఉంటున్నాము. సార్, ఈ మధ్య చాలా ఆరోపణలు వచ్చాయి మనకు ఓటర్ల లిస్ట్ నుంచి కొంతమంది తొలగించడం గురించి. అనంతపురం జిల్లాలో ఆ రకంగా ఎటువంటి యాక్షన్ జరిగింది? మన జిల్లాలో దాదాపు 85,000 మంది ఫామ్ 7 కింద అప్లై చేసుకోవడం జరిగింది. కొన్ని రోజుల ముందు బల్క్గా వాళ్ళు కన్సెంట్ లేకుండా ఇంకొకరు అప్లై చేశారనే ఒక ఆరోపణలు వచ్చింది. దాదాపు ఒక 65,000 అప్లికేషన్స్ ఫామ్ 7 కింద వస్తే దాదాపు 99% పూర్తిగా అవన్నీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే మన బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్ళి వెరిఫై చేశారు. వెరిఫై చేసినప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ నిజంగా ఉన్నారు, వాళ్ళు అప్లై చేయట్లేదని చెప్తే ఇమ్మీడియట్గా దాన్ని క్యాన్సిల్. సో దానివల్ల ఒక 99% ఆఫ్ అప్లికేషన్స్, ఫామ్ 7 అప్లికేషన్స్ని రిజెక్ట్ చేయడం వల్ల ఖచ్చితంగా వాళ్ళ ఓటు ఖచ్చితంగా రోల్లో ఉంటుంది. దయచేసి ప్రజలు వాళ్ళు బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఉన్న ఎలక్టర్ రోల్లో వాళ్ళ పేరుని చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. చెక్ చేసుకొని వాళ్ళకి ఉండాల్సిన ఎపీ కార్డు కూడా ఉండాలి. కొత్త ఎపీ కార్డు పంపిణీ చేస్తాం. సో లాస్ట్ టైం మేము తెలంగాణలో కనుక అక్కడ అధికారి చెప్పవలసి వచ్చినట్లుగా సారీ చెప్పాల్సిన పరిస్థితి రాదు. ఈసారి నా ఓట్లు తొలగించబడ్డాయి, మీ ఓట్లు అంటూ సారీ చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడదు అని మీరు నమ్ముతున్నారు? అలాంటి సంఘటన ఖచ్చితంగా జరగదు. ఎందుకంటే చాలాసార్లు దాన్ని వెరిఫై చేయడం జరిగింది, చాలాసార్లు పెట్టడం జరిగింది. పొలిటికల్ పార్టీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది, అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్తో మీటింగ్ పెట్టడం జరిగింది. మళ్ళీ ఇలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలు, స్టూడెంట్స్ వీళ్ళందరితో కూడా స్పెషల్గా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా అందరూ ఓటు నమోదాగి ఉంది, ఖచ్చితంగా అందరం ఓటు వేసుకోవచ్చు. సో లెనిన్ బాబు మనతో ఉన్నారు. ఆయన చక్కటి పాటలతో ఈ ఎన్నికల ప్రచార ఉద్యమాన్ని తీసుకెళ్తున్నారు. సో లెనిన్ బాబు ఉంటే ఆయన ఇక్కడ ఒక పాటతో మన కార్యక్రమాన్ని ముగిస్తారు. సో ఓటు లెనిన్. సో లెనిన్ పాడిన ఈ సందర్భంగా లెనిన్ పాడిన క్యాసెట్ను కూడా కలెక్టర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. సో ఒక చక్కటి గీతాలతో మీరు ఓటర్లను చైతన్యపరిచే ప్రయత్నం లెనిన్ గారు. సో ఎటువంటి పాట మా కోసం పాడబోతున్నారు? ఇప్పుడు ఆ క్యాసెట్లో ఉన్న ఒక పాటని పాడాల్సిందిగా కోరుతున్నాం. ఓటు విలువ తెలుసు మనకు మేలండి, అది తెలియకుంటే 5 ఏళ్ళు మనకు ఖైదండి. అది తెలియకుంటే 5 ఏళ్ళు మనకు ఖైదండి. ప్రజాస్వామ్య దేశంలో గొప్పదండి, ప్రజలే పాలకులైతే పరిపాలన మేలండి. మనమన్నన పొందువారే మనకు నాయకులవ్వాలి. పొరపాటు చేశామా గ్రహపాటు తప్పదు, పొరపాటు చేశామా గ్రహపాటు మనకు తప్పదు. ఓటు విలువ తెలుసుకుంటే మనకు మేలండి, అది తెలియకుంటే 5 ఏళ్ళు మనకు ఖైదండి. మన చేతిలో ఈ ఓటే మన భవితకు పునాదండి. కులం మతము ప్రలోభాలకు ఏ మాత్రం లొంగకండి. మన చేతిలో ఈ ఓటే మన భవితకు పునాదండి.
మధ్యం ప్రలోభాలకు ఏమాత్రం లొంగకండి, స్వేచ్ఛగా ఓటర్ల మత మన ఓట్లను వేద్దామండి, స్వేచ్ఛగా ఓటర్ల మత మన ఓట్లను వేద్దామండి. ప్రజాస్వామ్యం గెలుపోది మంచి నాయకులొస్తారండి, ప్రజాస్వామ్యం గెలుపోది మంచి నాయకులొస్తారండి, ఓటు విలువ తెలుసుకుంటే మనకు మేలండి, అది 5 ఏళ్ళు మనకు ఖైదండి, అది తెలియకుంటే 5 ఏళ్ళు మనకు ఖైదండి. తప్పనిసరిగా ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కును వినియోగించుకో. దేశభక్తి అంటే జెండా ఎగురవేయడమే కాదు, జెండాకు వందనం చేయడమే కాదు, జాతీయ గీతం ప్లే అయ్యేటప్పుడు నిలబడి నమస్కారం చేయడమే కాదు, నిజమైన దేశభక్తి అంటే ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యతగా పోలింగ్ స్టేషన్కి వచ్చి ఓటు వేయడం, ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయడం, నాయకత్వాన్ని ఈ దేశానికి అందించడం. ఈ ఉద్దేశంతోనే లెట్స్ ఓట్ ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా కృషి చేస్తున్నారు. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ లెనిన్ గారు. సో అనంతపురం నుంచి మరికొద్ది సేపట్లో లెట్స్ ఓట్ వాక్ ప్రారంభం కాబోతోంది. ఈ వాక్లో పాల్గొనేందుకు వేలాదిగా ఇక్కడికి విద్యార్థులు, అనంతపురం ప్రజలు, అనంతపురం ఆ వాక్ విశేషాలని TV5 ప్రత్యక్ష ప్రసారాల ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ